హలో క్రియేటర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి. నేను షార్ట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేశాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. వ్యూస్ అనేది ఎలా వస్తున్నాయి ఏంటంటే మీరు కూడా నేను చెప్పిన మెథడ్ ఫాలో చేస్తూ దెన్ ఆ విధంగా మీరు అప్లోడ్ చేశారనుకోండి, మీకు కూడా ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి అండ్ మీ షార్ట్స్ కూడా వైరల్ అవుతుందన్నమాట. సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటంటే క్లియర్గా చూపిస్తా. ఈ 2026లో మనం అప్లోడ్ చేసే విధానం బట్టి మనకు వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే చాలామంది లక్షల క్రియేటర్స్ వచ్చారు కనుక మీరు ఏ విధంగా అప్లోడ్ చేస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే సెట్టింగ్స్ పెడతారో అవి యూట్యూబ్కి మన వీడియో అనేది ఇది అప్లోడ్ చేసాము, ఎక్కువ మందికి రికమెండ్ చేయాలనుకుని సిగ్నల్ పంపించాలి. అటువంటి సెట్టింగ్స్ చెప్తూ సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే క్లియర్గా చూపిస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మౌంటైన్స్ అనేది ఎట్లా త్వరగా చేసుకోవాలి, దెన్ వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి అండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోలేట్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా. సో నేనైతే ట్యాబ్ అనేది యూజ్ చేస్తున్నా. మీ మొబైల్ కనుక చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు, ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దెన్ షార్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా షార్ట్స్ అనేవి కనిపిస్తాయి. పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిపై ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ పైన మీకు ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ట్రెండ్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నాది ట్యాబ్ కనుక నాకు ఆప్షన్ అయితే చూపించదు. ఎందుకంటే ఇట్లా హారిజెంటల్ మోడ్లో ఇట్లా పెడితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే మీకు కాస్త స్క్రీన్ వీడియో అనేది పెద్ద కనిపిస్తుంది, నా ఫేస్ అనేది కనిపించదు కనుక ఈ విధంగా నేను అప్లోడ్ చేసి చెప్తున్నా. జస్ట్ సింపుల్ ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే విధంగానే మేము కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా బ్రో అని మీకు డౌట్ అయితే రావచ్చు. బట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా చెప్తా. సో ఇక్కడ నేనైతే అప్లోడ్ చేసిన వీడియో ఇదనమాట. ఈ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పై చాలామంది క్లిక్ చేస్తారు, బట్ అటువంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైనా థంబ్నెయిల్ అనేది మీరు ముందుగానే యాడ్ చేసుకుంటే పర్లేదు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టిక్కర్పై క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి సింపుల్గా మీ థంబ్నెయిల్ ఇమేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. బట్ నేను అటువంటిది ఏం సెలెక్ట్ చేసుకోను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా నేనైతే ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసా. నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇదే ప్రాసెస్ మనకు వస్తుంది కదా. సో ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ సౌండ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఎటువంటి ఆడియోస్ చూపించాలి, ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కనుక నాకు ఆడియో ఏం చూపించట్లేదు. మీకు చూపిస్తున్నట్లయితే ట్రెండ్లో ఏ సాంగ్ ఉందో ఏంటనేది అది కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తా. ఇక్కడ నేనైతే సెర్చ్ చేస్తున్నా చూడండి, ట్రెండింగ్ సాంగ్స్ అనుకుని ఇట్లా సెర్చ్ చేస్తున్నా. ఇట్లా సెర్చ్ చేసా. సో మనకి ఏదైతే ట్రెండ్లో ఎక్కువ నడుస్తుందో అటువంటి సాంగ్సే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదైతే నాకు సజెస్ట్ చేసిందో 1.4 మిలియన్ షార్ట్స్ అనేది దాంట్లో జనరేట్ చేశాం, అంటే అప్లోడ్ చేశారనమాట. అదే షార్ట్స్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. యారోమర్పై క్లిక్ చేసా. సాంగ్ అనేది యాడ్ అయింది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మన ఆడియో అనేది వచ్చి అండ్ సాంగ్ అనేది మ్యూట్ అవ్వాలి. ఎందుకంటే మన డైరెక్ట్గా ఇట్లా అప్లోడ్ చేస్తే ఓన్లీ ఫర్ సాంగ్ మాత్రమే వస్తుంది, మనం చెప్పే ఆడియో అనేది రాదు. కనుక ఆడియో మ్యూట్ చేయాలంటే ఏం చేయాలి, వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి యువర్ ఆడియో ఉంది కదా, దాన్ని 100% ఉంచండి. దెన్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే కింద సాంగ్ యాడ్ చేసామో దాన్ని ఇట్లా టోటల్ 0 చేసి రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లోడ్ ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. దెన్ అప్లోడ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మీరు థంబ్నెయిల్ కానీ ముందుగానే యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చూపించట్లేదు. మీ అందరికి ఒక మొబైల్లో మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే మీకు ఒక మార్క్ అనేది కనిపిస్తుంది. ఎటువంటిదంటే అది కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ పెన్సిల్ బ్రష్ సింబల్, యాక్చువల్ చెప్పాలంటే అది బ్రష్ సింబల్ అనమాట, అది కనిపిస్తుంది. సింపుల్గా దానిపై క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుని ఏ థంబ్నెయిల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ శాంపిల్ చూపిస్తున్నా చూడండి, స్క్రీన్ వీడియో అనేది ఇట్లా మీరు ఏంటంటే బ్రష్ సింబల్పై క్లిక్ చేసి జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఏ థంబ్నెయిల్ కావాలో ఆ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎటువంటి థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కనుక ఈ విధంగా ఉంచేస్తున్నా. దెన్ ఇక్కడ మనం టైటిల్ అనేది యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే షార్ట్స్ వీడియోకి టైటిల్ అనేది లాంగ్ ఉండకూడదు అనమాట. షార్ట్గా చిన్నగా క్యూరోసిటీ అండ్ క్వశ్చన్ అయినా అడిగేటట్టు ఉండాలి, లేదంటే టైటిల్ పైన క్లిక్ చేసి చూసేలా కూడా ఉండాలన్నమాట. అలా అయితే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. సో ఇప్పుడు దానికి కావాల్సిన సరైన షార్ట్స్ అనేది నేను ఇస్తాను. ఇక్కడైతే నేను టైటిల్ అని పెడుతున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
వ్యూస్ రావాలంటే అనుకుని పెడుతున్నా. వ్యూస్ రావాలంటే ఈ మిస్టేక్ అంతే వదిలేసా. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదో ఒక మీకు నచ్చిన సింబల్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, ఒక ఇమోజీ అనేది దానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. బట్ నేనైతే ఇక్కడ చూడండి ఫైర్ అనేది ఇట్లా పెడుతున్నా. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు సరైన మన వీడియోకి ఏదైతే రిలేటెడ్గా ఉందో అటువంటి హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే షార్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఉంది కదా, దాన్ని ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ ఫీడ్లో ఎక్కువ మన వీడియో అనేది వెళ్ళే ఛాన్స్ ఉంది. కనుక నేనైతే ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇక్కడ షార్ట్స్ అనేది ఇట్లా పెడుతున్నా. చూడండి ఈ విధంగా వచ్చింది. టాప్లో షార్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనది ఏదైతే కంటెంట్ చేస్తున్నామో అంటే ఎటువంటి వీడియోని అప్లోడ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనేం చేసా ఇక్కడ వ్యూస్, సో దీనికి రిలేటెడ్గా ఉంది కనుక వ్యూస్ పై సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మీరు ఏ కంటెంట్ పైన వర్క్ చేస్తున్నారు అంటే ఏ కేటగిరీ అదే సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూట్యూబ్ రిలేటెడ్, సో టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక యూట్యూబ్ టిప్స్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా సరే ఒక మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్పెషల్లీ మన షార్ట్స్ ఫీడ్లో వెళ్ళాలంటే ట్రెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రెండింగ్లో వెళ్ళాలి కనుక ట్రెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు పర్టికులారిటీ ఇంకా ఏదైనా ఉందంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఇది, నేను ఎక్కువ సజెస్ట్ చేసి ట్రెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత యూట్యూబ్ గ్రోత్ బస్ సరిపోతుంది. ఓన్లీ ఫర్ 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే పెడితే సరిపోతుంది అనమాట మన వీడియో అనేది వైరల్ కానికి. దెన్ ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా కాపీ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇట్లా కాపీ చేసుకున్న వెంటనే ఏదో ఒక డిసిషన్ అది తీసుకోకండి, చెప్తా ప్రాపర్గా చెప్తా. ఆ విధంగా మీరు అప్లోడ్ చేశారనుకోండి డెఫినెట్గా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షో మోర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ చూడండి పబ్లిక్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే విజిబిలిటీ అనేది మనం అన్లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి మన వీడియో అనేది పబ్లిక్లో పెట్టి డైరెక్ట్ అప్లోడ్ చేసామనుకోండి ఇంకా వైటీ స్టూడియోకి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసుకుంటామంటే అవదన్నమాట, పబ్లిక్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. కనుక అన్లిస్ట్లో పెట్టండి ఎప్పుడైనా సరే. అన్లిస్ట్లో పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ పై చూడండి, ఇక్కడ ఆడియన్స్ అని దీనిపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు కిడ్స్ కోసం చేస్తే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. బట్ ఇది మ్యాండేటరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పెషల్లీ అందరు కూడా అంటే కిడ్స్ కోసం కాదు కనుక నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ అలానే ఉంచండి, ఏం ముట్టొద్దు. సో దాని తర్వాత ఇక్కడ రిలేటెడ్ వీడియో, సో ఏదైనా మీరు రిలేటెడ్ వీడియో యాడ్ చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఒక షార్ట్ వీడియో చేస్తున్నామంటే దానికి రిలేటెడ్గా ఏదైనా లాంగ్ వీడియో ఉందనుకోండి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది మీ చాయిస్. సో ఇట్లా నేనైతే దానికి రిలేటెడ్గా ఉన్న ఒక షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇట్లా ఈ విధంగా రిలేటెడ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి యాడ్ టు ప్లేలిస్ట్లో మస్ట్ అండ్ షుడ్ ఏదైనా సరే యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్ అయితే వాచ్ టైం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్స్ వీడియో కూడా యాడ్ చేస్తే ఏంటంటే షార్ట్స్ వీడియోలో ఎడుతున్నప్పుడు రిలేటెడ్ వీడియో యాడ్ చేయడం వల్ల ఆ లాంగ్ వీడియో చూస్తారు కదా, వాచ్ టైం ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, దెన్ మోనిటైజేషన్ త్వరగా అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ చూడండి ఇట్లా వ్యూస్ ఇంక్రీజ్ అని సెలెక్ట్ చేసుకున్నా, డన్పై క్లిక్ చేస్తా. పెయిడ్ ప్రమోషన్ అనేది నో అని పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు కనుక. సో ఇట్లా దాని తర్వాత ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి దీనిపై క్లిక్ చేసి నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు త్రూ వీడియో జనరేట్ చేసుకుని మీ వాయిస్ ఏం లేకుండా ఏతో చేసింది అప్లోడ్ చేస్తే ఎస్ అని పెట్టుకోవాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు అసలైన ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇందులోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లయితే మన వీడియో అనేది అప్లోడింగ్ ప్రాసెస్లో సరైన అంటే మన ఏదైతే కంటెంట్ మనం చేస్తున్నామో దానికి తగిన ఆడియన్స్ని యూట్యూబ్ అనేది ఫైండ్ చేస్తుందన్నమాట. వెంటనే మన వీడియోని పబ్లిష్ చేసినంటే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కనుక మళ్ళీ ట్యాగ్స్పై క్లిక్ చేసి ఫస్ట్ ఏంటి షార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కనుక నేనైతే షార్ట్స్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి దాని తర్వాత ఏదైతే మీరు టాపిక్ చేస్తున్నా అంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా దానికి రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఏంటి వ్యూస్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ట్రెండింగ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత యూట్యూబ్ టిప్స్, ఓకే యూట్యూబ్ టిప్స్ అని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇంకా వైరల్ షార్ట్స్ ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న. దాని తర్వాత యూట్యూబ్ గ్రో
ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు నచ్చింది ఇట్లా మీరు ఎక్సెట్రా ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ట్యాగ్స్ కనుక. బట్ మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న సెలెక్ట్ ఎన్నైనా అంటే అలా ఒక 100 ఇట్లా నింపే పర్ఫెక్ట్గా 10 ట్యాగ్స్ ఇస్తే సరిపోతుందన్నమాట మీ వీడియో వైరల్ కానికి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం లేదు, ఇంకా మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లోడ్ స్టార్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత బస్ సరిపోతుంది, ఏం లేదు, మన షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. టోటల్ అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ రిమెంబర్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది మన సెకండ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. పర్ఫెక్ట్గా అది వర్త్ అనిపిస్తేనే మీ దగ్గర నేను తీసుకొస్తే ఎప్పుడైనా సరే. నేను ఏ వీడియో చేసినా సరే నా ఫస్ట్ వీడియోస్లో కూడా ఇదే చెప్పా, అంటే నా ఫస్ట్ ఛానల్లో కూడా అది కూడా నేను మోటివేషన్ చాలా త్వరగా చేసుకున్నాను. సో అందుకనేసి ఎప్పుడైనా ఏం చేసినా సరే మొత్తం రీసెర్చ్ చేసి అది వర్క్ అవుతుందంటే మీ దగ్గర తీసుకొస్తాను. సో కనుక ఏదైనా సరే నేను అప్లోడ్ చేసే ప్రోత్సాహం అయినా యూట్యూబ్ టిప్స్ చెప్పిన మోటివేషన్ త్వరగా చేసుకోవాలి, వాచ్ టైం త్వరగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అన్నీ కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసి వర్క్ అవుతుందా లేదా అన్నీ చూసుకొని ఆ తర్వాత మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ పరంగా డెఫినెట్గా ఆన్సర్ చేస్తాయి. ఎటువంటి డౌట్ అయినా సరే, వ్యూస్ రావడం ప్రాబ్లం అండ్ సబ్స్క్రైబ్ పెరగడం ప్రాబ్లం, ఏదైనా సరే ఛానల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేశారనుకోండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో మన షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న ప్రాపర్ మీ ముంగట అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న దెన్ ఇప్పుడు కంటెంట్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం షార్ట్ అనేది అప్లోడ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం టైటిల్ అనేది అది కాపీ చేసుకున్నాం, గుర్తుందా? సో దాన్ని ఇప్పుడు మనం అసలైనది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఇట్లా పేస్ట్ అనేది ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత కాస్త ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అసలైన స్టెప్స్ అనేవి మొదలవుతాయి. ఇవన్నీ మీరు ప్రాపర్గా చేసుకుంటేనే మీరు షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసే ప్రాసెస్లో సరైన ఆడియన్స్కి పట్టుకుంటుంది యూట్యూబ్ అనేది. దెన్ మీరు సిగ్నల్ పంపిస్తున్నాడు, నేను ఈ షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నా, నా వీడియోకి తగిన వ్యూవర్స్ని అండ్ ఆడియన్స్ని నా వీడియోని రికమెండ్ చేయనుకొని సిగ్నల్ పంపిస్తేనే అది రికమెండ్ చేస్తుంది. లేదంటే టైం పడుతుంది. కొందరికైతే వ్యూస్ అనేది అస్సలు రాదనమాట, ఎంతో కొంత వచ్చి సడన్గా డౌన్ అయిపోతాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చి క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సర్చ్ బార్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రీ హ్యాష్ ట్యాగ్స్ అనుకుని ఇట్లా సెర్చ్ చేయండి. చూడండి మీరు జస్ట్ ఇట్లా హ్యాష్ అని సెర్చ్ చేసిన వెంటనే వచ్చేస్తుంది చూడండి, ఫ్రీ హ్యాష్ ట్యాగ్స్ జనరేటర్. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఫీడ్ అని ఉంది కదా, ఫస్ట్ దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు టైటిల్ కాపీ చేసుకున్నారో దాన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకొని పేస్ట్ అనేది ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత జనరేట్ హ్యాష్ ట్యాగ్స్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే సరైన హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ ఏదైతే మీ వీడియోకి రిలేటెడ్గా ఉందో దానికి కావాల్సినవన్నీ అది ప్రొవైడ్ చేస్తుంది. ఏం లేదు, సింపుల్ దానిపై క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చి ఈ విధంగా దాని తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో మనం ఏదైతే గ్యాప్ ఇచ్చామో దాంట్లో ఇట్లా పేస్ట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేస్తే సరిపోతుందన్నమాట. బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి అన్నీ. మీరు ఏ టైం పీరియడ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారు, సరైన టైం చూసి పబ్లిష్ చేయాలి. బట్ పబ్లిష్ టైం కూడా ఇంపార్టెంట్ కదా. సో షార్ట్ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో అంటే 8 AM నుంచి 9 AM లోపు ఈ టైం పీరియడ్లో ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు అందరూ షార్ట్స్ అనేది ఓపెన్ చేస్తారు. లేదంటే 5:30 నుంచి 9 o'clock వరకు, ఎందుకంటే వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రీగా ఉంటారు కనుక ఓపెన్ చేసి చూడడానికి కాస్త ఎక్కువ ఇష్టపడతారు కనుక మీకు నచ్చిన టైంలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన టైం అనేది నాకు కావాల్సిన టైం అనేది నేను పెట్టుకుంటా. సో ఈ విధంగా పెట్టిన తర్వాత బస్ సేవ్ అనే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్నీ సెట్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసి హ్యాపీగా ఇట్లా స్క్రోల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే షార్ట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటల వరకు మీరు అస్సలు వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది అప్లోడ్ చేసిన వెంటనే నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, వ్యూస్ ఎంత వచ్చింది ఏంటంటే ఇట్లా రిఫ్రెష్ చేస్తుంటే ఇట్లా చేస్తూ ఇట్లా స్క్రోల్ చేసి చూస్తూనే ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎట్లా అంటే
బరాబర్ ఇట్లా రిఫ్రెష్ చేస్తుంటే దానికి కూడా మన సిగ్నల్ పంపిస్తున్నట్టు తెలియదు అనమాట. కనుక దాన్ని అప్లోడ్ చేసి అలానే ఉంచారనుకోండి, ఆటోమేటిక్గా అది సరైన ఆడియన్స్కి పట్టుకొని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ, ఎక్కువ మంది చూస్తుంటే, ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంటే రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీకు నచ్చింది మీరు ఇట్లా 24 అవర్స్ తర్వాత చూసి ఏదైనా టైటిల్ మార్చడం, లేదంటే ఎస్ఈఓ ప్రాసెస్లో ఏదైనా మార్చడం వంటివి చేశారనుకోండి, డెఫినెట్గా ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది, వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కనుక ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ రిలేటెడ్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేశారనుకోండి, మీ కామెంట్ అని పిక్ చేసి ఒక డెఫినెట్గా డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వెయిట్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురాబోతుంది. ఏంటంటే లాంగ్ వీడియోస్ అనేది ఎట్లా ప్రాపర్గా ఎస్ఈఓ చేస్తూ అప్లోడ్ చేశారనుకోండి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, లాంగ్ ఫీడ్లోని మన బ్రౌజ్ ఫీచర్లో మన వీడియోస్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది ఏంటనేది క్లియర్గా ఒక వీడియోని మీ ముందు తీసుకురాబోతున్నా. సో ఆ విధంగా మీరు అప్లోడ్ చేశారనుకోండి, డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ వస్తాయి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.